ఉన్న స్వామి అని చెప్పి మనస్ఫూర్తిగా అలా స్వామిని ఆ విధంగా దర్శిస్తే మనకు కూడా ఇంటికి వెళ్ళగానే మనం పడుకున్నప్పుడు కూడా మనం ఆ విధంగా దర్శించగలం అనమాట. పడుకోగానే మనం ఏం చేయాలి? దేవుని దర్శించాలంటే ముందుగా ఈ బస్ ఎక్కింది రైలు ఎక్కింది కాకుండా డైరెక్ట్ గా తిరుపతిలో ఎక్కడైతే మనం స్వామి వారిని దర్శనం చేస్తానికి క్యూ లైన్ లోకి వెళ్ళామో ఆ క్షణాన్ని గుర్తించుకొని అలా అలా నడుస్తూ ఆ పరిసర ప్రాంతాలు గుర్తు పెట్టుకుంటూ ఆ స్వామిని దర్శించి వచ్చిన ఆనందాన్ని మనం ఆ తర్వాత కూడా ఎప్పటికైనా ఆస్వాదించవచ్చు అనమాట. అది మన హిందూ సంప్రదాయంలో మన సనాతన ధర్మంలోనే అంత గొప్ప ఊహ, అంత గొప్ప భక్తి అనేది మన దగ్గర ఉన్నది.